వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశ రాజకీయ నాయకులందరిది ఒక తీరు అయితే జగన్మోహన్ రెడ్డిది ఒక తీరు. ఏదో ఊరంతా ఒక దారి అయితే ఉలికి పెట్టది ఇంకో దారి అంటారు కదా, ఆ రకంగానే నా రాజకీయం ఉంది అని చెప్పి అసలు నమ్మం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా ఫక్త్ రాజకీయ నాయకుడే అని నమ్మేవాళ్ళు కూడా లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి చాలా సపరేటు, ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆయన పంధాన్ని అనుసరిస్తారు తప్పితే దేశ రాజకీయాలు రాజకీయ ఈ సిచ్యువేషన్స్ వీటిని ఆయన పట్టించుకోరు. ఆయనకు కావాల్సిందే, ఆయన ప్రజలకు ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారు, అదే చేసుకుంటూ వస్తారు తప్పితే ఇంకోటి ఉండదు. అంతా ఆయన ఇష్టమే. అందుకే 5 ఏళ్లలోనూ ఆ పరదాల మాటనే తిరిగారు. అయిపోయిన తర్వాత అలా ఆ ప్యాలెస్ల పురంలో ఆ 4 గోడల మధ్యన అది ఏం చేసినప్పటికీ, అది భక్తి అయినా రాజకీయమైనా ఇంకోటైనా అన్నీ ఆ 4 గోడల మధ్యలో ఉండి నేను చేస్తాను తప్పితే నేను ప్రజల్లోకి రాను. ఏదో ప్రజలందరూ అంటరాని వాళ్ళు అయినట్టు. అంటే అప్పట్లో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్న ఎక్కడో మారుమూల గ్రామాల్లో కొంచెం ఈ అన్టచబిలిటీ అనేది ఉంది. అది చాలా పెద్ద నేరం ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఏమైనా ఫాలో అవుతున్నారేమో. ఆయనకి కావాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్ప 1 గంట 2 గంటలు, మిగతాదంతా నేను ఆ ప్యాలెస్లోనే ఉంటా, నేను బయటికి ఎందుకు రావాలి, ఎలాగో అధికారం పీకేశారు కదా అంటే మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా ప్రజలందరినీ దూరం పెట్టి పరదాల మధ్యలో బ్యారికేడ్ల మధ్యలో అక్కడికి ఆయన కాన్వాయ్ వెళ్తుంటే రోడ్లన్నింటినీ కూడా బాగున్నటువంటి రోడ్లను కూడా తొలిచేసి అక్కడ అడ్డంగా ఈ కడ్డీలు వేసి కట్టడాలు ఇవన్నీ చేశారు. సభల్లో చూసాం. ఇంకా ప్రజలు పారిపోతుంటే కందకాలు తవ్విచ్చారు. అదెక్కడ రాజకీయమో తెలియదు, అదైపోయింది. ఇక మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నా రాజకీయమే తప్ప ఇంకోటి ఏం లేదు. నేను ఏం మాట్లాడినా, ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చినా సరే నేను ఆ 4 గోడల మధ్యలోనే చేస్తాను. నేను నిరసనకి పిలుపునిస్తా, ప్రజలందరూ బయటకు వస్తారు, లేదంటే నా కార్యకర్తలందరూ బయటకు వస్తారు. చివరాఖరిలో నేను రద్దు చేసుకుంటా. నేను రద్దు చేసుకొని ఇదిగో ప్రభుత్వమే నన్ను కట్టడి చేసేసిందని చెప్తా. అది కూడా చెప్పేది మళ్ళీ ఆ 4 గోడల మధ్యలోనే. ఎందుకు ఈ 4 గోడల మధ్యలోనే? అక్కడి నుంచి చేసేది రాజకీయం ఎందుకు అవుతుంది? ఇదే పంధాతోటి ఏం చేస్తాం? సో ఈరోజు కూడా మొన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్నప్పుడు ఏం మాట్లాడారో చూసాం. ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా జోకులు వేస్తాడు 4 గోడల మధ్యలో కూడా అని చెప్పి అనుకున్నారు. అయిపోయింది. సరే, అయిన తర్వాత ఈరోజు నేను 1వ తారీఖు, ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ 2, ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేస్తూ వస్తుంది. వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ చూస్తూనే ఉన్నాం. పెన్షన్ల పండుగ ఏం నడుస్తుందో అనేది. అలాగే ఈరోజు మచిలీపట్నం పోర్టును సందర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేయాలి ఏంటి అనే దాని మీద డాక్యుమెంటేషన్ ఇస్తున్నారు. అలాగే పొద్దున్న ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసి ప్రజలందరి సమక్షంలో దసరా నుంచి ఏ హామీలు అమలు చేయబోతున్నామో, దీపావళికి ఏ హామీ అమలు చేయబోతున్నామో అని కాలు చేయి కూడా తీసుకుంటూ కూటమి ప్రభుత్వం మెల్లగా పనిచేసుకుంటూ వెళ్తుంటే అన్ని రకాలుగా కూడా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఏం మాట్లాడారు? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట తీరు నా మాటల్లో ఎందుకు, ఆయన మాటల్లోనే ఒకసారి విందాం డిబేట్లోకి వెళ్లే ముందు. ప్లే ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి బైట్. స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితిలోకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది.
ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి, ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే. సో చూసారుగా ఆయన మాట్లాడినటువంటి ఆఖరి 2 మాటలు కూడా, అంటే ప్రజలు ఏం తెలుసుకోరు, నేను మాట్లాడను, వాళ్ళ దగ్గరే ఉండవు, అంటే 5 ఏళ్ల పాటు నేను వాళ్ళని ఆ విధంగా మభ్యపెట్టాను అన్నటువంటి ఒక భ్రమలో, చిత్త భ్రమలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారేమో. అందుకే ఆ 4 గోడల మధ్యలోనే పరిమితం అయిపోయి బయటకు వస్తే మాట్లాడలేక, మిగతా మీడియా మిత్రులందరూ వెళ్తే మీరెవరో వద్దు, మీ కెమెరాలు వద్దు, మా కెమెరాలు మేము సెట్ చేస్తాం, మీకు లింక్ ఇస్తాం, మీరు ప్రశ్నలు మీరు అడగకూడదు, మేము ఇచ్చినవే అడగాలి అనేటువంటి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఆయన మాట్లాడినటువంటివి చూశారుగా. డోర్ డెలివరీలు ఎగిరిపోయాయి. మరి ఆయన హయాంలో డోర్ డెలివరీలు జరిగినవి ఏంటి అంటే, పౌర సరఫరాలు జరగలేదు కానీ బూత్ సరఫరాలు జరిగాయి. అలాగే డోర్ డెలివరీ అంటే డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం. సరే, అవి ఆగిపోయాయి. మరి దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలియదు. అలాగే పారదర్శకత అన్నారు, ట్రాన్స్పరెన్సీ ఇన్ ద గవర్నెన్స్. అంటే ఏదైతే గవర్నమెంట్ జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్స్, ఉత్తర్వులు మేము జారీ చేస్తున్నామో అవి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం లేదు, కోర్టుల ముందు కూడా మేము పెట్టాం అన్నంత పారదర్శకత మెయింటైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారదర్శకత గురించి ఆయన లెక్చర్ ఇవ్వడం, అది కూడా మళ్ళీ 4 గోడల మధ్యలోనే ఉండి. అంటే ఈ 4 గోడల మధ్యలో ఉండడం వెనక లాజిక్ ఏంటి అనే దాని మీదే ఈరోజు కూడా